కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యంత కీలకమైన 8వ వేతన సంఘంపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది. 2025 నవంబర్ 3న కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్ను అధికారికంగా ఏర్పాటు చేయగా ఆగస్టు 3 నాటికి ఇది 9 నెలల పూర్తి చేసుకుంది. మొత్తం 18 నెలల కాలపరిమితి కలిగిన ఈ కమిషన్ ఇప్పటికే తన ప్రయాణంలో సగం దశను పూర్తి చేసింది. దీంతో ఇక మిగిలిన నెలల్లో తుది నిర్ణయాలపై దృష్టి కేంద్రీకరించినట్లు స్పష్టమవుతుంది. జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో పనిచేస్తున్న ఈ కమిషన్ దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల ప్రతినిధులు, ప్రభుత్వ విభాగాలతో విస్తృతంగా చర్చలు జరుపుతుంది. ముఖ్యంగా షిప్మెంట్ ఫ్యాక్టర్, వేతన నిర్మాణం, అలవెన్సులు, పెన్షన్ వ్యవస్థలో మార్పులు వంటి అంశాలపై తీసుకునే నిర్ణయాలు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ఆదాయాన్ని ప్రభావితం చేయనున్నాయి. గత 9 నెలల కాలంలో 8వ వేతన సంఘం దేశంలోని అనేక ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించింది. ఢిల్లీతో పాటు లడఖ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్లతో ప్రత్యక్షంగా చర్చలు జరిపింది. ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల సమస్యలు, అవసరాలు, డిమాండ్లు, సూచనలను సేకరించడం. జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత వేతన వ్యవస్థ సరిపోవడం లేదని అనేక సంఘాలు కమిషన్ ముందు వివరించాయి. ద్రవ్యోల్బణం, కుటుంబ ఖర్చులు, వైద్య వ్యయాలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా వేతనాలు పెరగాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు విన్నవించారు. 8వ వేతన సంఘంలో అత్యంత కీలక అంశం షిప్మెంట్ ఫ్యాక్టర్. ఇది కొత్త వేతనాన్ని లెక్కించడానికి ఉపయోగించే ప్రధాన ప్రమేయం. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు దీనిని 3.0 నుంచి 3.68 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. షిప్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ప్రాథమిక వేతనం భారీగా పెరుగుతుంది. దీని ప్రభావం డిఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్లపై కూడా పడుతుంది. దీంతో ఉద్యోగులు మొత్తం జీతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 3% వార్షిక ఇంక్రిమెంట్ లభిస్తుంది. అయితే 8వ వేతన సంఘం సందర్భంగా ఈ రేటును పెంచాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుచున్నాయి. కొన్ని ముఖ్య ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ఎన్సీజేసీఎం, ఏఐడిఈఎఫ్, ఎఫ్ఎన్పిఓ సంస్థలు 6% ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఏఐఎన్ఎస్ఈఎఫ్ 7% ఇంక్రిమెంట్, ఐఆర్టీఎస్ఏ 5% ఇంక్రిమెంట్ కోరాయి. ఇంక్రిమెంట్ రేటు పెరిగితే ఉద్యోగుల జీతాలు వేగంగా పెరుగుతాయి. దీర్ఘకాలంలో ఇది పెద్ద ఆర్థిక బలంగా మారుతుంది. ముఖ్యంగా యువ ఉద్యోగులకు ఇది మరింత ప్రయోజనం కలిగిస్తుంది. 8వ వేతన సంఘం కేవలం జీతాల పెంపుతోనే పరిమితం కాదు. అలవెన్స్లు మరియు పెన్షన్ వ్యవస్థలో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ పునర్వ్యవస్థీకరణ, ట్రావెల్ అలవెన్స్ పెంపు, మెడికల్ సదుపాయాలు విస్తరణ, పెన్షన్ లెక్కింపు విధానంలో మార్పులు పెన్షనర్లకు కూడా గణనీయమైన ప్రయోజనం కలిగేలా కొత్త విధానాలు రూపొందించే అవకాశం ఉంది. రాబోయే నెలల్లో తుది నిర్ణయాలు, ఉద్యోగుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరిన్ని కీలక సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో షిప్మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్, అలవెన్స్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కమిషన్ తన నివేదికను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది. ఆ తర్వాత కొత్త వేతనాలు అమల్లోకి రావచ్చు.